చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పెట్టేసినారు అగ్గి. మేము ఇంటికాడ ఎవరు లేని దాన్ని చూసి మొత్తం అగ్గి పెట్టేసినారు ఫ్రెండ్స్. మొత్తం మా చేను అంతా చూడండి, మొత్తం కళ్ళంతా ఎలా కాలిపోయిందో. శనక్కాయలు అయితే చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను. వీళ్ళు మనుషులు అనుకోవాలా లేకపోతే ఏమన్నా బుద్ధి ఉందా అనుకోవాలా, ఏం అర్థం కాల ఫ్రెండ్స్. చూడండి శనక్కాయ అంతా ఎట్లా ఇన్ని రోజులు కష్టపడి ఏడుపు వస్తుంది ఫ్రెండ్స్. ఒక్కోసారి పైపులు వేసి స్ప్రింక్లర్లు పెట్టి అన్నం తినే తలకి 12 అవుతుంది. అట్లా పండించుకుంటే చూడండి మొత్తం ఎలా కాల్చేసినారు ఇక్కడంతా ఫ్రెండ్స్. చూడండి చెట్లు, ఆ చెట్లు చూడండి పచ్చగా ఉన్నాయి. ఈ చెట్లు చూడండి మొత్తం ఇక్కడి వరకు వచ్చేసింది మంట. చూడండి నా ఎవరునా ఈ పక్క వచ్చింది, గొల్లోళ్ళ లేకంటే ఎవరునా? మీరు ఆడ శనక్కాయ బిక్తలేరు? మొత్తం చూడనా ఎట్లా పెట్టేసినారా. కాదు పక్కన పంట అన్నా ఉండదు, ఏమంత జ్ఞానం లేకపోతే ఎట్లా? వాళ్ళు కాపాలు కదా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కాలిపోయిందో. వీళ్ళు అసలు మనుషులేనా? వీళ్ళకి ఏమన్నా రోగమా లేకుంటే? మొత్తం కళ్ళకు అంతా పెట్టేసినారు. పంట కూడా చూడండి ఫ్రెండ్స్, శనక్కాయ అంతా ఎట్లా కాలిపోయిందో. స్కూల్ నుంచి మా ఆయన కూడా గాలి వీడికి వచ్చినాడు, పిల్లల కోసం స్కూల్ దగ్గరికి రమ్మనింటే వచ్చినాడు ఫ్రెండ్స్. మా అత్త మాడపడిచి దగ్గరికి వెళ్ళింది, మా మామ కూడా ఆరుగట్టును పోయినాడు అని చెప్పాను కదా. ఇంటి దగ్గర ఎవరు లేరు, వాళ్ళు ఇష్ట ప్రకారం పెట్టేసినారు, వెళ్ళిపోయినారు. కనీసం పక్కన పంట ఉండాలి, వాళ్ళు ఏదో పాపము చేసుకుంటారు. వాళ్ళు ఎన్నో అసట్లు పెడతారు కదా, పంట ఇంత వస్తుంది, ఇంతవరకు వచ్చింది, తీరా మర ఇంకా పీకే టయానికి ఇట్లా చేసేసినారు. మొత్తం చూడండి ఎట్లా కాలిపోయిందో. ఇంకా స్కూల్ కాడికి మా ఆయనకు ఫోన్ చేసింటే స్కూల్ దగ్గర పోయినామంటే పోయినాను, ఇట్లా అగ్గి పెట్టేసినారంటే అంతా కాలిపోయింది, నేను పోతాను ఇంటికి అని చెప్తే మళ్ళీ నేను మా ఆయనకు రా నేను వస్తాను ఒక్కరిమే పోయి ఏం చేస్తామని చెప్పి మళ్ళీ నేను పరిగెత్తుకుంటా వచ్చిన ఫ్రెండ్స్. వచ్చే లోపల ఎవరు చేసేది ఏం లేదు, వాళ్ళు ఇష్ట ప్రకారం చేసి వెళ్ళిపోయినారు. వీళ్ళు చచ్చిపోనని అన్నో నిజం ఫ్రెండ్స్, అంత తిట్లు వస్తున్నాయి నాకు. కనీసం స్ప్రింక్లర్లు ఉన్నాయి, వాళ్ళు పారగట్టుకుంటారు నీళ్ళు. నిన్ననే ఫ్రెండ్స్ వేసింది నీళ్ళు అన్నీ, చూడండి తేమ కూడా ఉంది. మొత్తం కళ్ళంతా కాల్చి పడేసినారు. కళ్ళ వారింటి ఉండే మొత్తం సాళ్ళన్నీ కాలిపోయినాయి ఫ్రెండ్స్, చెట్లన్నీ. ఏం వీళ్ళకు రోగం వచ్చిందో, వీళ్ళు చచ్చిపోతారో ఏమో ఏం తెలీదా. చాటి వాళ్ళు బ్రతుకుతుంటే ఓరు చూడలేరు ఫ్రెండ్స్ వీళ్ళు.
ఇంకా మా అత్త మా మామ వచ్చినారంటే వాళ్ళు ఇంకా ఎంత బాధపడతారో ఏమో. చూడండి ఎట్లా పెట్టేసినారు. ఆ చెట్లకు ఈ చెట్లకు తేడా చూడండి ఫ్రెండ్స్. చూడండి మొత్తం ఈ కళ్ళంతా మళ్ళీ వేపించాలంటే ఎంత డబ్బులు అవుతుంది, ఏం చేయాలా? చూడండి ఈ చెట్లు పచ్చగుంటాయి. ఈ వారింటి మొత్తం కాలిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇదంతా ఎవడన్నా తాగి పెట్టినాడు అనుకోవాలా, లేకుంటే కావాలని పెట్టినాడు అనుకోవాలా. ఏదన్నా వర్షమన్నా పడుతుంటే వర్షానికి గడ్డి మొలుస్తుందిలే అని చెప్పి కొండలకు అగ్గిపొన్న అన్న పెడతారు. గడ్డి ఉండదు ఫ్రెండ్స్, కానీ పెట్టేసినారు. చూడండి అగ్గి కూడా ఇంకా ఆరిపోలే ఫ్రెండ్స్, మలుగుతూనే ఉంది. ఇంకా మా మామకు తెలిసింది, మా అత్తకు తెలిసింది. వాళ్ళు ఇంకా బస్సు లేక పరిగెత్తూ ఉంటారు పాపం వాళ్ళు కూడా. అసలు ఇక్కడ గొర్రెలను ఆవులను మేపడేయడం మా తప్పు ఫ్రెండ్స్, నిజము. చూడండి మొత్తం ఎట్లా కాల్చేసినారో. ఇక్కడంతా నిన్ననే ఫ్రెండ్స్ నీళ్ళన్నీ పారగట్టినాం మేము. ఆ చెట్లు చూడండి ఇంకా మా మంట కూడా ఆరిపోలే ఫ్రెండ్స్. చూడండి ఓ ఓ ఇంకొంచెం ఉంటే ఈ పైపులు కూడా కాలిపో ఫ్రెండ్స్. అదేమో ఇదే టయానికి అక్కడ కరెంట్ కూడా మోటార్ స్టార్ట్ కాల. మా దరిద్రమేమో చూడండి. మోటార్ స్టార్ట్ చేస్తే మోటరే ఆడలా ఫ్రెండ్స్. కళ్ళకు అగ్గిపెట్టిన వాళ్ళు పక్కన పంట ఉందే, ఆ పంట వేసుకున్న వాళ్ళు నాశనం అయిపోతారు అని నాకు కొంచెమన్నా ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళు ఇష్ట ప్రకారం పెట్టేసినారు.
ఇంకా అక్కడ కాలుకుంటూ పోతుంది ఫ్రెండ్స్ పైకి. చూడండి ఇంకా ఫైర్ ఇంకా ఉంది.